హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఒక పిరికివాడిని. మరి నాకు ప్రేమించే అర్హత లేదా? ఒక అమ్మాయిని ఇష్టపడే అర్హత లేదా? నాలాంటి పిరికి వాళ్ళు మీరు కూడానా? మరి అలాంటప్పుడు ఈ వీడియో చూడండి. ఎందుకంటే పిరికివాడినైనా నేను కూడా ప్రేమిస్తున్నాను. పిరికివాడినైనా నేను కూడా అమ్మాయిని ఇష్టపడుతున్నాను, కోరుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు ఎందుకు ప్రేమించకూడదు? ఒక పిరికివాడు ఎందుకు ప్రేమించకూడదు? పిరికివాడికి ఎందుకు ప్రేమించే అర్హత లేదు? ఆ విషయం గురించే ఈరోజు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, ఈ సమాజంలో ఒక పిరికివాడి ప్రేమ మీద చాలా చిన్న చూపు ఉంది. పిరికి అనేది ఒక స్వభావమే, కానీ వాళ్ళకు ప్రేమించే అర్హత లేదు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే పిరికివాడు కూడా మనసు ఉంది. పిరికివాడు కూడా ఇష్టపడతాడు. పిరికివాడు కూడా కోరుకుంటున్నాడు అమ్మాయిని. కానీ పిరికివాడు తన ప్రేమను వ్యక్తం చేయలేడు. ధైర్యవంతుడు ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాని పిరికివాడు ప్రేమకు అనర్హుడు, ప్రేమించలేడు, సక్సెస్ కాలేడు అనుకోవడం చాలా అంటే చాలా తప్పు. ఈ సమాజంలో పిరికివాడి ప్రేమ మీద చాలా చిన్న చూపు ఉంది, కానీ అది సరి అయింది కాదు. ఫ్రెండ్స్, ప్రేమ అనేది ధైర్యం మీద ఆధారపడి ఉండదు. ప్రేమ అనేది ఎవరికైనా సమానమే. పిరికివాడైనా ప్రేమిస్తాడు, ధైర్యవంతుడైన అదే ప్రేమను ప్రేమిస్తాడు. కానీ పిరికివాడు ధైర్యం లేకపోవడం వల్ల తన ప్రేమను వ్యక్తం చేయలేడు. పిరికివాడికి ధైర్యం లేకపోవడం వల్ల తన ప్రేమను తనలోనే దాచుకుంటాడు. అంతేకాని పిరికివాడికి ప్రేమ లేదు అనుకోవడం తప్పు. ధైర్యవంతుడికి మాత్రమే ప్రేమ ఉందని, అతను మాత్రమే ప్రేమిస్తున్నాడు అనుకోవడం తప్పు. ఫ్రెండ్స్, చాలా చాలా తప్పు. ప్రేమ అనేది ఓ బలమైన భావన. ప్రేమ అనేది ఓ విపరీతమైన ఆకర్షణ, కోరిక, ఇష్టం, ఇవన్నీ మిళితమై జీవితానికి అవసరం అయిన ఒక వస్తువు. మరి పిరికివాడు కూడా ధైర్యవంతుడిలాగా మనిషే కదా. పిరికివాడు కూడా అందరూ అబ్బాయిలాగే ప్రేమిస్తున్నాడు కదా. వాడికి కోరికలున్నాయి, పిరికివాడికి ఇష్టాలున్నాయి. పిరికివాడికి ఓ అమ్మాయి అవసరం, అమ్మాయి ప్రేమ అవసరం. వాడిది జీవితమే కదా. అలాంటప్పుడు పిరికివాడి ప్రేమను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? పిరికివాడి ప్రేమను ఎందుకు తీసివేస్తున్నారు? పిరికివాడు లవ్లో సక్సెస్ కాడు, వాడికి ప్రేమ లేదు అనుకోవడం శుద్ధ తప్పు. ఎందుకంటే పిరికివాడు ప్రేమను వ్యక్తం చేయలేడు, దాన్ని తెలియచేయడు. ధైర్యవంతుడు తెలియచేస్తాడు, ధైర్యంగా వ్యవహరిస్తాడు. ప్రేమ విషయంలో ధైర్యవంతుడు, అంతే తేడా. కానీ పిరికివాడిది కూడా స్వచ్ఛమైన ప్రేమే ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఇకనైనా ఈ సమాజంలో పిరికివారి పట్ల చిన్న చూపు అనేది మారాలి. పిరికివారి ప్రేమ పట్ల ఈ సమాజం చూపిస్తున్న వివక్ష అనేది మారాలి. ఎందుకంటే ముఖ్యంగా పిరికివారి ప్రేమను అమ్మాయిలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓ ధైర్యవంతుడు ప్రేమిస్తాడు, కానీ పిరికివాడు తన ప్రేమను తనలోనే దాచుకుంటాడు. కానీ పిరికివాడి అంత పవిత్రమైన ప్రేమ ఓ ధైర్యవంతుడికి ఉండకపోవచ్చు. ఓ ధైర్యవంతుడు ప్రేమించి మోసం చేయొచ్చు, కానీ ఓ పిరికివాడు మాత్రం తన ప్రేమను జీవితకాలం అలాగే పదిలంగా దాచుకోవచ్చు. తను ప్రేమించిన అమ్మాయిని తన మదిలో తను ప్రాణం పోయే వరకు ఉంచుకోవచ్చు. కాబట్టి పిరికివాడి ప్రేమ పవిత్రమైనది అని గుర్తుంచుకోండి. ఓ ధైర్యవంతుడి ప్రేమ కన్నా పిరికివాడి ప్రేమ అనేది అనేక రెట్లు స్వచ్ఛమైనది, అలాగే నిజాయితీ కలిగినది. కాబట్టి ఓ పిరికివాడి ప్రేమను ఎప్పుడు చిన్నచూపు చూడకండి. పిరికివాడి ప్రేమ దొరికిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఓ పిరికివాడిలో నిజాయితీ ఉంటుంది, అంకిత భావం ఉంటుంది, అనురాగం, మమకారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిరికివాడి ప్రేమ దొరికిన అమ్మాయి అదృష్టవంతురాలు. ఫ్రెండ్స్, ఒక పిరికివాడు కూడా ప్రేమిస్తాడు నాలాగా. ఎందుకంటే నేను పిరికివాడినే, కానీ నాలోనూ అనంతమైన ప్రేమ దాగి ఉంది. కానీ ఈ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. కాబట్టి పిరికి వాళ్ళ ప్రేమను చిన్న చూపు చూడకండి. అలాగే పిరికి వాళ్ళకు ప్రేమ విషయంలో సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ప్రేమలో సక్సెస్ అవుతారు, వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.